పోలింగ్ బూత్లో మీ ఓటు ఎలా వేయాలంటే, పోలింగ్ బూత్లోకి వెళ్ళగానే మీ దగ్గరున్న పోలింగ్ స్లిప్పును చూపించండి, లేదా మీ ఓటర్ సీరియల్ నెంబర్ లేదా గుర్తింపు పొందిన ఏదైనా ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల అధికారికి చూపించండి. మీ ఐడి వివరాలను బట్టి 1 నిమిషంలో ఓటర్ వివరాలను ధృవీకరిస్తారు. వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాత మరో పోలింగ్ అధికారి మీ ఎడమ చూపుడు వేలుపై సిరా గుర్తును వేస్తారు. మీ వివరాలను ఫారం 17A నమోదు చేస్తారు. ఓటర్ జాబితాలో బటన్ వేలు ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు. ఎలక్టోరల్ రోల్ కాపీలో గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్ట్మెంట్ వెళ్ళడానికి అనుమతినిస్తారు. ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఓటేసే ఈవీఎం మిషన్, దాని పక్కనే వీవీప్యాట్ యంత్రాలు ఉంటాయి. ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు, ఫోటో ఒక పక్క, వారికి కేటాయించిన గుర్తులు మరోవైపు, వీటి పక్కనే నీలిరంగు బటన్ ఉంటాయి. మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కనే ఉన్న నీలిరంగు బటన్ నొక్కితే మీ ఓటు నమోదైనట్లు లెక్క. బటన్ నొక్కిన తర్వాత 5 సెకండ్ల పాటు చిన్న శబ్దం వస్తుంది. ఆ వెంటనే వీవీప్యాట్ మిషన్పై పచ్చటి లైటు వెలుగుతుంది. వీవీప్యాట్పై ఉండే స్క్రీన్పై చూస్తే మీరు ఓటు వేసిన అభ్యర్థి తాలూకు గుర్తు, అతడికి కేటాయించిన క్రమ సంఖ్య, పేరు, ముద్రించిన కాగితపు స్లిప్పు 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. 7 సెకండ్ల తర్వాత ఈ స్లిప్ కాస్త బాక్సులోకి పడిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు 2 జరుగుతున్నాయి. కాబట్టి పోలింగ్ బూత్లో 2 ఈవీఎంలు, 2 వీవీప్యాట్లు ఉంటాయి. 1 ఓటు మాత్రమే వేసి 2వ ఓటు మర్చిపోవద్దు. ఓపికగా 2 ఓట్లు వేసి ప్రజాస్వామ్యంలో ఓటర్గా మీ బాధ్యతలను నిర్వర్తించండి. మీ ప్రతాప్, రిపోర్టర్, న్యూస్ హంట్, నిడదవోలు.